It's a great privilege and joy to be in God's presence, looking into His Word these 3 days. ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండటం అనేది గొప్ప ఆధిక్యత. And we thank God for this youth camp in Salem Prayer House, Visakhapatnam. All the preparations, prayers and sacrifices gone in, so that we could come in together around God's Word. ఇక్కడ విశాఖపట్నంలో సాలెం ప్రార్థన మందిరంలో ఈ యొక్క 3 దినాలు యూత్ క్యాంప్ కలిగి ఉండటానికి జరిగినటువంటి ప్రార్థనలు, సిద్ధపాటు పనులు, వాటన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనాలు. దాన్ని బట్టి మనం అంతా వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. We are grateful to God for all of you, each one of you, for patiently sitting, participating actively in every part of the day, whatever may be the meeting. మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని చురుకుగా వింటూ పాల్గొంటున్న విధానం బట్టి మిమ్మల్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. It is the Lord's desire that we may know Him experientially. మనము దేవునిని అనుభవపూర్వకముగా ఎరిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. It is also God's desire that we may do great things, we may do exploits in our lifetime. అంతేకాకుండా మన జీవిత కాలములో మనము గొప్ప కార్యములు, బలమైన కార్యములు చేయాలి అని కూడా ప్రభు ఆశిస్తున్నాడు. Our life is not to be wasted, but our life is to be invested. మన జీవితము అది వృధా చేయబడటం కాదు, కానీ మన యొక్క జీవితము సరి అయిన విధానంలో పెట్టుబడి పెట్టబడాలి అని దేవుడు కోరుతున్నాడు. Only one life. ఒకటే జీవితం ఉంది. It's a short life. అది చాలా చిన్న జీవితం. What we do during this life, we will reap the benefit eternally. మనం ఈ జీవితంలో ఏదైతే చేస్తామో దానికి ఫలము నిత్యత్వము వరకు పొందుతాం. And we are reading 2 verses from the scripture. First, our theme verse in Daniel 11:32. 2 వచనాలు లేఖనాలు చదువుతాం. మొదట మన థీమ్ వచనము దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. And the last part. చివరి భాగం. The people that do know their God shall be strong and do exploits. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. And the second verse in the New Testament. 2వ వచనం క్రొత్త నిబంధనలో 2 Peter chapter 3 verse 18. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. 2 Peter 3:18 please. 2వ పేతురు 3:18. But grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To Him be glory both now and forever. Amen. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. Shall we look to the Lord for His grace? దేవుని కృపకై ప్రభు వైపు చూద్దాం. Our loving and living Heavenly Father, in the highly exalted, sweetest, wonder-working, unique name of our Lord and Savior Jesus Christ, we unite our hearts in worship, thanksgiving and adoration this morning. మా ప్రేమగల జీవముగల తండ్రి, ఉదయకాల సమయంలో మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క హృదయాలన్నీ ఐక్యపరుస్తున్నాం. Thank you for loving us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకై వందనాలు. Unchanging love. మారని ప్రేమ. And the giving love, where the Lord Jesus Christ loved us and gave Himself for us. ఇచ్చే ప్రేమ, దేవుడు మమ్మను ప్రేమించి మా నిమిత్తమై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించిన ప్రేమ. Loving Heavenly Father, thank Thee for this 3rd day of this youth camp, wherein we could once again come around Thy word. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, యొక్క యూత్ క్యాంపులో 3వ దినం మీ వాక్యం చుట్టూ చేరి రావటానికి మాకందరికి ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for every precious young brother, a young sister whom Thou hast brought in our midst. మా మధ్యకు మీరు తీసుకొని వచ్చిన ప్రశస్తమైన ప్రతి యవన సహోదరుడు సహోదరిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. Even now, Heavenly Father, we beseech Thee, Thou wilt speak to us from Thy loving heart, from Thy throne. ప్రభువా, ఈ సమయంలో కూడా మీ ప్రేమగల హృదయములో నుండి, మీ సింహాసనం నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. Let there be no loss or leakage of Thy full holy heavenly counsel. ప్రభువా, పరలోక సంబంధమైన మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాటలు మేము ఎటువంటి నష్టం లేకుండా సంపూర్ణముగా పొందుదుగాక. We bring ourselves and this place under the
victory of the sprinkling of the precious blood of our Lord Jesus Christ. మమ్మును ఈ స్థలమును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలో ఉన్న విజయంలోనికి తీసుకొస్తున్నాం. We rebuke and bind all the sin and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. హెచ్చింపబడిన యేసుక్రీస్తు నామములో దృశ్యమైన అదృశ్యమైన శత్రు కార్యములన్నిటినీ బంధిస్తున్నాం. Thy presence may be very near us, మీ సన్నిధి మాకు సమీపముగా నుండును గాక. and thy voice may be very clear to each one of us according to our specific needs. అంతేకాకుండా మాలో ప్రతి ఒక్కరికి మా అవసరాలను బట్టి మీ యొక్క స్వరము స్పష్టముగా ఉండును గాక. Verify thy word in Jeremiah 23:29 that thy word is like wheat, like fire, like hammer, so that our innermost needs may be met. ఇర్మియా 23:29లో చెప్పినట్లుగా మీ యొక్క వాక్యము అది అగ్ని వంటిది, అది సుత్తె వంటిది, మా యొక్క హృదయాల్లో మాలో లోతైన అంతరంగమైన విషయాలను అది సంధించేదిగా ఉంటుంది. ఆ వాక్యం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. Grant us open heaven. తెరవబడిన ఆకాశం అనుభవం దయచేయండి. Keep us conscious of thy presence ప్రభువా మీ యొక్క సన్నిధి యొక్క ఎరుకలో మేము ఉండేటట్టు చేయండి. and receptive to thy word, మీ యొక్క మాటలకు చెవియొగ్గి వినేటట్టు చేయండి. obedient to thy voice. మీ యొక్క స్వరానికి లోబడేటట్టు చేయండి. Make this time eternally profitable. మా యొక్క సమయాన్ని నిత్యత్వములో లాభదాయకంగా చేయండి. And we pray for both of us for thy unction and utterance. మా ఇరువురి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిషేకము మీ యొక్క ఉచ్చారణ అనుగ్రహించండి. Keep all of us and everything under thy full control. మమ్ముల్ని ప్రభు సమస్తమును మీ యొక్క అదుపులో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం. Take away wandering thoughts. మా యొక్క సంచరించే తలంపులు తీసివేయండి. Keep all of our thoughts under thy captivity. మా యొక్క తలంపులన్నీ కూడా మీ యొక్క చెరలో ఉంచండి. This time may be for thy glory and for our eternal profit. ప్రభు ఈ యొక్క సమయము మీ మహిమార్థమై నిత్యత్వములో మాకు లాభకరంగా ఉండేటట్టు చేయండి. May not only be hearers but doers of thy word. మేము కేవలం వినువారముగా కాకుండా వాక్య ప్రకారముగా చేసే వారినిగా చేయండి. We give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. It is our Lord's desire that we may know him personally and experientially. మనము వ్యక్తిగతంగా అనుభవపూర్వకముగా ప్రభువును ఎరిగి ఉండాలి అని ప్రభు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. So if an individual has to know God, first of all he has to come to the Savior. ఒక వ్యక్తి దేవునిని ఎరగాలి అంటే మొట్టమొదట రక్షకుని దగ్గరికి రావాలి. Every human being born into this world, born as sinners, as strangers to God. ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పాపిగా దేవునికి దూరస్తులుగా అన్యులుగా జన్మిస్తున్నారు. And the moment an individual knows and realizes his or her sinfulness, చూడండి, వ్యక్తి తన యొక్క పాపపు స్థితిని, తన యొక్క దుఃఖకరమైన స్థితిని ఎప్పుడైతే గుర్తిస్తాడో and then accept it before the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ఎదుట దానిని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో and come with confession of his or her sinfulness, తన పాపపు స్థితిని ఒప్పుకుంటూ ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో with the willingness to leave all the sins of the past, గతములో జరిగిన పాపములన్నిటిని వదిలిపెడతాను అన్నటువంటి ఇష్టముతో వస్తాడో, with the faith on the shed blood of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిందించబడిన రక్తము పైన విశ్వాసముతో ఎప్పుడైతే ఆ వ్యక్తి వస్తాడో, as we have seen again and again in Ephesians 1:7, ఎఫెసీ 1:7 మనం మళ్ళీ చూస్తూ వచ్చిన లాగున there is redemption even today in the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఈ దినము కూడా విమోచన ఉంది. Redemption means liberation. విమోచన అంటే ఆ బంధకములో నుండి విడిపించబడుట. Where we have been a slave for many months, many years for a particular sinful habit, at a moment the power of the blood of the Lord Jesus Christ can deliver us. ఆ యొక్క పాపపు అలవాటికి అనేక మాసాలుగా అనేక సంవత్సరాలుగా బందీలుగా మనం ఉంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్న సుగుణాన్ని బట్టి ఈ క్షణములో వెంటనే ఆ యొక్క బంధకములో నుండి పాపపు దాసత్వములో నుండి విడిపించబడతాం. With simple faith, when we just act upon the word of God and say, Lord, this is my condition, I am a slave to this particular habit, by the power of the blood of the Lord Jesus Christ deliver me, he immediately delivers us. వాక్యం పైన చిన్న విశ్వాసము మనం కలిగిన వారమై, ప్రభువా అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క పాపానికి దాసునిగా బానిసగా నేను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని దేవునికి చెప్తూ ప్రార్థన చేస్తే వెంటనే ఆ పాపపు దాసత్వం నుండి విడిపిస్తాడు. There is power in the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో శక్తి ఉంది. Not only that, the forgiveness of our sins.
అంతేకాకుండా మనకు పాప క్షమాపణ కూడా ఉంది. Our guilty conscience will be silenced forever by the shed blood of the Lord Jesus Christ, which has the power even this morning. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిందించబడిన రక్తము ద్వారా నేరారోపణ చేసే మన మనస్సు అది మౌనంగా ఉండిపోతుంది. ఈ ఉదయకాలం కూడా ఆ రక్తము ఆ శక్తిని కలిగి ఉంది. And also all our past is forgotten. అంతేకాకుండా మన గతమునంతా కూడా మరవబడుతుంది. And cast into the depths of the sea. సముద్ర అగాధములో అది వేయబడుతుంది. What a wonderful Savior we have. ఎంత అద్భుతమైన రక్షకుని మనం కలిగి ఉన్నాం. Have you made this decision to come to Him, confess, and willing to forsake your sin and call upon Him to be your Savior? ఆయన యొద్దకు వచ్చి నీ పాపమును విసర్జించి ఈ రక్షకుని యొద్ద మొరపెట్టడానికి ఎప్పుడైనా నీవు తీర్మానం చేసావా? And if you have not done it, do it today. ఇంకా నువ్వు చేయకుండా ఉంటే ఈ రోజే చేయాలి. Without that, you would be a stranger before God. అది లేకుండగా ఉంటే దేవునికి నీవు దూరస్తుడిగా ఉంటావు. You cannot have the joy and privilege of knowing him personally and also experientially. ఆయనను వ్యక్తిగతముగా ఎరుగుట, అనుభవపూర్వకముగా ఎరుగుట అనే ఆధిక్యత నీవు పొందలేవు. Then we have to take time and effort to grow in that knowledge daily. అంతేకాకుండా ఆ యొక్క జ్ఞానములో దినదినము ఎదగటానికి మనము ప్రయాసపడాలి, మనము సమయాన్ని వెచ్చించాలి. And first of all, we have to start the day with God. మొట్టమొదట దేవునితో మన దినమును ఆరంభించాలి. If you fail in the morning devotion in the morning, the whole day is a failure. ఉదయకాలము నీవు దేవునితో మౌన ధ్యాన సమయం కలుగునే విషయము నీవు తప్పిపోతే ఆ దినమంతా నీవు ఓడిపోయినట్టే. And secondly, రెండవది, we saw the important thing is scripture. లేఖనాలు, వాక్యము చాలా ప్రాముఖ్యమైనది అని చూస్తూ వచ్చాం. And how we can be benefited by scripture. ఈ లేఖనాల ద్వారా ఏ రీతిగా మనం లాభం పొందొచ్చు, And also how we can read the scripture, memorize and share and carry the scripture, and thereby we can have our place in the great purpose of God. చూడండి, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యమును చదవటం, ధ్యానించటం, అంతేకాకుండా వాక్యమును మోసుకొని వెళ్ళటం, వేరే వారితో పంచుకోవటం, ఈ యొక్క విషయాలన్నీ ఎలా చేయాలి ఆ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. This is not simply spoken. ఇవేదో ఊరికే అట్లా చెప్తే అయ్యే సంగతులు కాదు. We have to put it into practice. దానిని అభ్యాసములో మనం పెట్టాలి. This age is an important age. ఈ వయస్సు చాలా ప్రాముఖ్యమైన వయస్సు. You have to start doing it now. ఆ పని ఇప్పుడే నీవు చేయని ఆరంభించాలి. This is not only for grown up people. ఇది కేవలం ఎదిగినటువంటి వారికి అని కాదు. This is specially for you. ఇది ప్రత్యేకంగా యవనస్తులు చేయవలసిన So పని. give time for God's word, importance for God's word in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. Then supplication. దాని తర్వాత విజ్ఞాపన, ప్రార్థన. Supplication means prayer. విజ్ఞాపన అంటే ప్రార్థన. So all the difficulties we have while praying, by God's grace we saw. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మనకు ఎటువంటి కష్టాలు ఎదురవుతాయో అవన్నీ దేవుని కృపను బట్టి నేను చూసుకున్నాం. And how to overcome we saw. ఏ రీతిగా వాటిని జయించాలో కూడా చూసాం. And the fifth step in knowing God and growing in the knowledge దేవునిని ఎరుగుటలో, ఆయన జ్ఞానములో ఎదుగుటలో ఐదవ మెట్టు is the sanctuary. అది పరిశుద్ధాలయము. So unless we have our share in the great purpose of God regarding the church in our life, we will miss all God's best in our life. చూడండి, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలలో మన భాగమును మనము కలిగి ఉంటే గాని మన జీవిత ఆశయం నెరవేరదు. So we were thinking about two things regarding our church life. మన సంఘ జీవితాన్ని గూర్చి రెండు విషయాలు చూస్తూ వచ్చాం. Number one, the benefits or the importance. ఒకటి, సంఘములో మనకొచ్చే లాభాలు లేకపోతే ప్రాముఖ్యత ఏంటి అని. So we have the full presence of God
when we come together in His name as a church. సంఘముగా ఆయన నామమున మనం చేరి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని సంపూర్ణముగా మనం అనుభవిస్తాం. A very well known verse in Matthew 18:20. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనకు బాగా తెలిసిన వచనం ఉంది. Where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. So here the Lord is promising His presence. ఇక్కడ దేవుడు తన సన్నిధిని వాగ్దానం చేస్తున్నాడు. Not only His presence is in the church, సంఘములో ఆయన సన్నిధి మాత్రం ఉండటం కాకుండా all the fullness of God in the church. దేవుని యొక్క సర్వ సంపూర్ణత సంఘములో ఉంది. It is not in any individual. ఇది ఏదో ఒక వ్యక్తిలో ఉండటం కాదు. That is why you should not go man after man, that is preacher after preacher, miracle worker after miracle worker, no use. అందుకే ఒక మనుషుడి దగ్గర నుండి మరొక మనుషుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఒక బోధకుడి నుండి మరొక బోధకుడి దగ్గరికి, ఒక అద్భుతాలు చేసే వ్యక్తి దగ్గర నుండి మరొక అద్భుతాలు చేసే వ్యక్తి దగ్గరికి అలా వెళ్తే ప్రయోజనం ఉండదు. Make a decision this morning. ఈ ఉదయకాలం తీర్మానం చేసుకో. You will be faithful in the church. మందిరములో సంఘములో నమ్మకంగా ఉంటాను అని. There is 10,000 people attending a meeting, big miracles happening, don't go there. అక్కడ 10,000 మంది హాజరవుతున్నారు, గొప్ప సూచక క్రియలు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళకండి. God has put His fullness in the church. దేవుడు తన సర్వ సంపూర్ణతను సంఘములో ఉంచాడు. Yesterday we have seen clearly what is a church. నిన్నటి దినాన్న సంఘము అంటే ఏంటో స్పష్టంగా చూసాం. What are the 7 characteristics? సంఘములో ఉన్న 7 గుణ లక్షణాలు. We praise God for keeping you and me in that church. దేవుడు నిన్ను నన్ను అట్టి సంఘములో ఉంచినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We should be never tempted to leave the church. ఈ సంఘమును వదిలిపెట్టి వెళ్ళటానికి ఎన్నడూ ప్రయత్నం చేయరాదు. Nowhere is the fullness of God except in the church. చూడండి, సంఘములో గాక ఇంకా ఎక్కడ కూడా దేవుని యొక్క సర్వ సంపూర్ణత లేదు. We are turning to the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన గ్రంథం చూద్దాం. Shall we please turn to first chapter మొదటి అధ్యాయం దయచేసి అందరూ తీయండి. and verse 23. 23వ వచనం. Which is His body, the fullness of Him that filleth all in all. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. The fullness of Him, fullness of God which filleth all in all is His body, the church. ఆయన యొక్క సంపూర్ణత అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉన్నటువంటి ఆ సంఘములో ఆయన సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. That is why we can taste everything God has of His characteristics only in the house of God. అందుకనే దేవుడు కలిగి ఉన్న దేవుని గుణాలు అన్ని కూడా కేవలము సంఘములోనే మనం రుచి చూడగలం. One of the greatest kings, ఒక గొప్ప రాజు, had a wonderful palace, ఆయన అద్భుతమైనటువంటి రాజభవనం కలిగి ఉన్నాడు. could enjoy everything in his home, తన ఇంట్లోనే ఆయన అన్ని భోగాలు అనుభవించవచ్చు. the best home theater, ఆయన మంచి హోమ్ థియేటర్ శ్రేష్టమైనది పెట్టుకోవచ్చు. and the best sound system, video system, every system. మంచి వీడియో సిస్టమ్, ఇంకా ఏం కావాలంటే అటువంటి పరికరాలు అన్ని పెట్టుకోవచ్చు. Of course in his days it was not there. I am talking in modern times. ఆయన దినాల్లో అవి లేవనుకోండి, ఆధునిక భాష చెప్తున్నాను అంతే. Psalm 27 and verse 4. కీర్తన 27:4వ వచనం. It did not desire the comfort and pleasures of his home. తన ఇంటిలో ఉండే భోగాలు, తన ఇంట్లో ఉండే సుఖాలు అటువంటివి ఆయన ఆశించలేదు. One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in His temple. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. His desire was to see the beauty, the glory of the Lord in the house of the Lord. Where is the fullness of God? దేవుని యొక్క సంపూర్ణత నివసించేటటువంటి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన సౌందర్యాన్ని ఈయన చూడగోరుతూ ఉన్నాడు. And also the love of God only we can taste
with other saints in the house of God. అంతేకాకుండా దేవుని ప్రేమను కూడా వేరే సహపాఠి విశ్వాసులు పరిశుద్ధుల ద్వారానే మనం రుచి చూడగలుగుతాం. Book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం and verses 18 and 19. 18, 19 వచనాలు. Ephesians 3 ఎఫెసీ 3 and verses 18 and 19. 18, 19 వచనాలు. Yes, brother, read it. తెలుగులో కలిసి ఉన్నాయి, చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును May be able to comprehend with all saints. Verse 18. 18వ వచనంలో తెలుగులో మధ్యలో ఉంది. అక్కడ మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు, అక్కడ సమస్త పరిశుద్ధులతో కూడా అనే మాట ఉంది. Without the saints, without the other members of the body, we cannot comprehend the love of Christ. చూడండి, ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఉన్న ఇతర సభ్యులు, ఇతర పరిశుద్ధులు వాళ్ళు లేకుండగా దేవుని యొక్క ప్రేమను మనము పూర్తిగా చూడలేం. Don't choose your friendship outside. కాబట్టి మీ స్నేహాన్ని సంఘమునకు వెలుపట ఎన్నుకోరాదు. And many of you fall into various temptations and drawn away from the house of God because your friendship is outside the church. చూడండి, మీలో చాలా మంది శోధించబడి దేవుని యొక్క సంఘము నుండి బయటికి వెళ్తారు, ఎందుకంటే మీ స్నేహము సంఘమునకు వెలుపట ఉంది కాబట్టి. And we should have saints, God's people, the members of God's family, to be our people, our relatives, our friends. కాబట్టి మనము పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని సంఘములో సభ్యులైనటువంటి వారు మన ప్రజలుగా, మన బంధువులుగా, మన స్నేహితులుగా మనం కలిగి ఉండాలి. Then we can know the four-dimensional love of the length, breadth, height and depth of God's love. అప్పుడే దేవుని ప్రేమలో మనము స్థిరపడి దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఆ విషయాలు మనం గ్రహించగలుగుతాం. And also the wisdom of God in the house of God. అంతేకాకుండా దేవుని యొక్క మందిరములో దేవుని జ్ఞానము ఉంది. Ephesians 3:10. ఎఫెసీ 3వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ 3:10. దేవుడు తన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును అంటున్నాడు. Manifold wisdom of God. నానా విధమైన జ్ఞానము. In the original Greek, it is actually wisdom of God according to different situations in our life. ఆదిమ గ్రీకు భాషలో మనం చూస్తే మన జీవితంలో వేరు వేరు పరిస్థితులకు కావలసిన దేవుని జ్ఞానము అన్నటువంటి అర్థం ఇస్తుంది. The Bible is never outdated. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా పాతగిలినది కాదు. The word of God has solutions for every problem of today, modern day. దేవుని యొక్క వాక్యం నేడు ఆధునిక ఈ దినములో మనం కలిగి ఉండే ప్రతి సమస్యకి పరిష్కారం కలిగి ఉంది. One day in a big observatory, the telescope went wrong. Observatory. ఒక అబ్జర్వేటరీలో ఒక టెలిస్కోప్ అది పని చేయకుండా పాడైంది. And they called a mechanic. అప్పుడు వాళ్ళు ఒక మెకానిక్ ని పిలిచారు. And the mechanic was trying to repair. ఆ మెకానిక్ ఆయన వచ్చి దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా In ఉన్నాడు. the lunch time, after taking his lunch, ఆయన మధ్యాహ్నం భోజనము చేసిన తర్వాత లంచ్ టైంలో చూస్తున్నాడు. he was reading the Bible అప్పుడు ఆ సమయంలో బైబిల్ తీసుకొని because చదువుతున్నాడు, he was a believer. ఎందుకంటే ఆయన విశ్వాసి. And then that man who is a scientist in the observatory, he was passing by. ఆ సమయంలో ఆ అబ్జర్వేటరీలో సైంటిస్ట్ గా ఉన్న ఆ శాస్త్రవేత్త ఒక ఆయన ఆ స్థలం నుండి వెళ్తా ఉన్నాడు. Hey, what are you doing?
ఈయన చూసి అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు? That book is for olden days, not for modern day. ఆయన అన్నాడు ఆ గ్రంథము ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి కాదు అన్నాడు. Now we have different problems, different challenges, and we have to face it, and this is outdated book. ఆయన అన్నాడు ఇప్పుడు మనకుండే సమస్యలు, మన ముందున్న సవాలులు అవన్నీ వేరే రకమైనవి, ఈ గ్రంథంలో అవన్నీ ఉండవు, ఇది పాతది అన్నాడు. Then now mechanic asked the scientist, అప్పుడు ఈ మెకానిక్ ఆ శాస్త్రవేత్తను అడిగాడు, Sir, do you know this addition, subtraction, multiplication, division, the tables, do you know? అయ్యా నీకు ఆ కూడికలు తీసివేతలు గుణింతాలు ఇవన్నీ తెలుసా అన్నాడు. He said, yes, I know it. అవును తెలుసు అన్నాడు. Do you use it? అవన్నీ వాడుతున్నావా? Yes, we have to use it in calculation. అవును అవును అవన్నీ కూడా ఇప్పుడు కూడా వాడుతా ఉన్నావు లెక్కల్లో. That is basic mathematical operation. అవన్నీ కూడా లెక్కల్లో అవి ప్రాథమికమైనవి. Then this mechanic asked, అప్పుడు ఈ మెకానిక్ అన్నాడు, Sir, do you know who found out that tables? అయ్యా ఈ గుణింతాలు ఇవన్నీ కూడా ఎవరు కనుక్కున్నారో తెలుసా? I don't know. నాకు తెలీదు. Sir, these tables belong to olden days or modern days? అయ్యా ఈ గుణింతాలు ఆ ప్రాచీన కాలానికి చెందినవా లేకపోతే ఆధునిక కాలానికి చెందినవా అని అడిగాడు. Olden days. ఆయన అన్నాడు ప్రాచీన కాలానికి పురాతన కాలానికి Then చెందిన. why do you use it in modern days? మరి ఆధునిక కాలంలో వాటిని ఎందుకు వాడుతున్నాము అన్నాడు. Oh, foolish mechanic, modern days also we use it because it works. It brings result. ఆయన అన్నాడు, ఓ బుద్ధిహీనుడైన మెకానిక్, ఈ దినాల్లో కూడా మనం ఎందుకు వాడతామంటే అవి ఇప్పుడు కూడా అవసరము, ఇప్పుడు కూడా అవి పని చేస్తాయి అన్నాడు. Sir, that is the same reason because the Bible works in our life. To solve today's problem, we have to read the Bible. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా అందుకే బైబిల్ గ్రంథము ఈ దినాల్లో మన జీవితంలో మనం కలిగి ఉండే సమస్యలు తీరుస్తుంది కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు కూడా మనం చదవాలి. And this Bible will come alive in the house of God. ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఇంటిలో సజీవమైన గ్రంథముగా ఉంటుంది. Many times my own questions were answered when some message was given in the house of God, or suddenly some verses in the wall spoke to my heart. చాలా సార్లు దేవుని యొక్క మందిరములో అక్కడ వర్తమానం ఇవ్వబడినప్పుడు నా చాలా సమస్యలకు అక్కడ జవాబు దొరుకుతా ఉంది. చాలా సార్లు గోడల మీద అక్కడ రాయబడిన మందిరంలో రాయబడిన వాక్యాల ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. It has pleased God to put all his wisdom, manifold wisdom according to our present situation in the house of God. ఇది దేవునికి ఇష్టమై ఉంది. దేవుని యొక్క ఇంటిలో దేవుని జ్ఞానమును, నానా విధమైన జ్ఞానమును, మన ఆయా పరిస్థితులకు కావలసిన దేవుని జ్ఞానమును తన సంఘములో పెట్టడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. One day the psalmist had many questions. ఒక దిన నా కీర్తనకారుడికి చాలా ప్రశ్నలు వచ్చాయి. Why I was born again? ఎందుకు తిరిగి జన్మించాను? Why I want to live a holy life? నేను ఎందుకు పరిశుద్ధమైన జీవితం జీవించాలి? All the wicked people are flourishing in the world. ఈ లోకములో దుష్టులైనటువంటి వారు చక్కగా వర్ధిల్లుతున్నారు. And these wicked people, they are very rich and they are comfortable and they are enjoying life. And I am very poor and I am walking in the street. ఈ దుష్టులైనటువంటి వారు ధనవృద్ధి చేసుకున్నారు, ధనవంతులుగా ఉంటున్నారు, జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారు. నేనేమో పేదరికంలో కష్టపడుతూ ఇలా ఎందుకు ఉండాలి అనుకున్నాడు. And then when he came into the house of God, అయితే ఆ సమయంలో అటువంటి స్థితిలో తాను దేవుని మందిరానికి వచ్చినప్పుడు then he understood. అప్పుడు ఆయనకు అర్థమైంది. Psalm 73, 73వ కీర్తన, 73rd Psalm, 73వ కీర్తన, verse 17. 17వ వచనం. Yes, brother. 73:17. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. I went into the sanctuary of God, then understood I. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అంటాడు. Many young people do not want to come to church చాలా మంది యవనస్తులు మందిరానికి రావడానికి ఇష్టపడరు. because they have so many questions, so many doubts. ఎందుకంటే వారికి చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు ఉన్నాయి. What is the use of going? అవన్నీ మందిరానికి వెళ్తే లాభం ఏంటి? And that is the devil's temptation. ఇది అపవాది నుండి వచ్చే శోధన. You say shut up and come to the house of God, then you will have
answer for all your questions, all doubts, all discouragements will go away from your life. అప్పుడు మనం అపవాదికి నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి దేవుని మందిరానికి వస్తే అక్కడ మన ప్రశ్నలన్నిటికీ జవాబులు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం, మనకు కావలసిన మాటలన్నీ కూడా మందిరంలో మనం పొందుతాం. Satisfaction in God's house. దేవుని ఇంటిలో తృప్తి ఉంది. If you don't find satisfaction in the house of God, you will be roaming from place to place, thirsty and hungry spiritually. దేవుని మందిరంలో నీవు తృప్తి పొందకుండా ఉంటే నీవు వీధుల్లో అక్కడ ఇక్కడ ఈ తృప్తి కొరకు ఆకలితో దప్పికతో తిరుగులాడుతూ ఉంటావు. That's what we find in Psalm 36 and verse 8. కీర్తన 36:8 వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. Yes, brother. కీర్తన 36:8 వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన నాకు వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. And also there is strength and power available for our life in God's house. అంతేకాకుండా దేవుని యొక్క మందిరంలో మన జీవితానికి కావలసినటువంటి బలము, శక్తి కూడా అందుబాటులో ఉంది. Psalm 84 కీర్తన 84 and verse 7. 7వ వచనం. 84th Psalm and 7th verse, please. కీర్తన 84 7వ వచనం. They go from strength to strength, every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. For your spiritual strength, మీ ఆత్మీయ బలము కొరకు, even for your mental strength, physical strength. అంతేకాకుండా మానసిక బలము కొరకు, భౌతిక శారీరక బలము కొరకు కూడా Come to the house of God. దేవుని మందిరానికి రండి. I want to confess before you very humbly. చాలా దీనుడనై మీ ఎదుట ఒప్పుకోవాలని కోరుతున్నాను. Many times I have gone to the house of God with sickness. చాలా సార్లు వ్యాధితో దేవుని మందిరానికి వెళ్ళాను. I was healed in the house of God. దేవుని మందిరములో నేను స్వస్థత పొందాను. Even here in Salem Prayer House. చూడండి, ఇక్కడ శాలేం ప్రార్థన మందిరములో ఇక్కడ కూడా. Once I was coming from Roorkela. ఒకసారి రూర్కేలా నుండి వస్తున్నాను. Because of floods, trains were cancelled. అక్కడ వరదలను బట్టి రైళ్లు అన్ని ఆగిపోయినాయి. So Sunday I had to be here. అప్పుడు ఆదివారం ఇక్కడికి రావాల్సి వచ్చింది. And on the way from Roorkela to my place. రూర్కేలా నుండి మా స్వస్థలానికి నేను వెళ్తున్నాను. And then on Sunday I had fever, I had headache, I had body pain. ఆదివారము నాకు జ్వరం ఉంది, తలనొప్పి ఉంది, వల్లు నొప్పులు ఉన్నాయి. And then when I came here, ఇక్కడికి వచ్చినప్పుడు worship was in the line. అప్పుడు ఆరాధన వరుసగా జరుగుతా ఉంది. It was around 2.5 hours. 2.5 గంటల పాటు. I'm not talking about worship message. ఆరాధన వర్తమానం గురించి చెప్పటం లేదు నేను. Worship of God's people. దేవుని ప్రజలు చేస్తున్న ఆరాధన. That alone 2.5 hours. చూడండి, ఆ ఆరాధన సమయమే 2.5 గంటలు. After the service was over, ఆ కూడిక అయిపోయిన తర్వాత no fever, no body pain, nothing. I felt as though I came down by a jet plane from heaven here. జ్వరం లేదు, ఇంకా ఒళ్ళు నొప్పులు లేవు. ఎట్లుందంటే పరలోకం నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నట్టుగా ఉంది. Don't have any excuse. You come to the house of God. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎటువంటి సాకులు కలిగి ఉండరాదు. You will have power throughout the week. వారమంతటికి కావలసిన బలము, శక్తి ఇక్కడ పొందుతావు. Spiritual power, ఆత్మీయ బలము, physical power, శారీరక బలము, mental power. మానసిక బలము కూడా. This is not a joke, this is a reality. ఇది జోకు కాదు, ఇది వాస్తవం. And the same thought we find in the Old Testament. ఇదే తలంపు పాత నిబంధనలో చూస్తాం. In the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 32 32 and verse 30. 30వ వచనం. Deuteronomy 32:30. ద్వితీయోపదేశ కాండము 32:30. Yes, brother. ద్వితీయోపదేశ కాండము 32:30. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. Only consider the portion, one chase 1,000 and two put 10,000 to flight. చూడండి, ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని. అది మాత్రం గమనించండి. I know all of you love mathematics, no? మీకు అందరికీ లెక్కలంటే చాలా ఇష్టం కదా. All good people, great people, all love mathematics. Many people want to be engineers.
చూడండి మీరంతా చాలా గొప్పవారు, లెక్కలంటే చాలా ఇష్టం, అందరు ఇంజనీర్లు కావాలనుకుంటున్నవారు. Because I was a maths teacher before I am talking all this. అంకుల్ మ్యాథ్స్ టీచర్ కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథ్స్ గురించి Now చెప్తున్నా. I'll ask you a question. ఓ ప్రశ్న అడుగుతాను, Simple arithmetic. చాలా చిన్న లెక్క. One person chase 1,000 people. ఒక్క వ్యక్తి 1000 మందిని తరుముతాడు. 2 people. ఇద్దరు ఎంత? How many? ఎంతమందిని తరుముతాడు? 2,000. 2000 మందిని తరుమాలి. What does word of God say? దేవుని వాక్యం ఏమంటుంది? 10,000. 10,000 How? ఎలా? Because of the fellowship, extra power, extra strength. సహవాసమును బట్టి అదనంగా బలము, అదనంగా శక్తి వస్తుంది. Don't have any excuse to stop from coming to the house of God. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆగిపోవటానికి ఎటువంటి సాకు కలిగి ఉండరాదు. No human being, ఏ మనుషుడు గాని, no other forces, వేరే ఏ శక్తి గాని, no other busy activities మనకు తీరిక లేకుండా ఉండే ఏ పని గాని should keep us away from the house of God. అది దేవుని మందిరము నుండి మనల్ని ఆపుచేసేదిగా ఉండరాదు. And also we find there is our faith life nourished in the house of God. అంతేకాకుండా దేవుని యొక్క మందిరంలో మన విశ్వాస జీవితం పోషించబడటం మనం చూస్తాం. John's Gospel, యోహాను సువార్త chapter 20, 20వ అధ్యాయం 24 and 25. 24, 25 వచనాలు. John's Gospel, యోహాను సువార్త 20, 24, 25. brother. 20వ అధ్యాయము 24, 25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. Thomas was not with them. తోమ వారితో లేడు. Verse 24. 24వ వచనం. And verse 25. 25లో I will not believe. నేను నమ్మను. If you are not in the house of God, you will not believe, you will have doubt, and your faith life will not be there. నీవు దేవుని మందిరంలో లేకపోతే నీకు అనుమానం ఉంటుంది, నీవు నమ్మవు, నీ ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదుగుదల ఉండదు. There are many more benefits in the house of ఆ God. రీతిగా దేవుని యొక్క మందిరంలో ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. But now we want to pass on to the next matter about the house of God. That is beatitude or behavior in the house of God. ఇప్పుడు దేవుని యొక్క మందిరములో రెండవ సంగతి అంటే మందిరములో మన వైఖరి ఎలా ఉండాలి, మనం ఎలా మందిరంలో మెలగాలి అన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. First thing, be regular. మొట్టమొదటిది మందిరానికి క్రమముగా రావాలి. That is Hebrews and chapter 10 and verse 25. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. Hebrews 10:25. హెబ్రీ 10:25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండి అంటున్నాడు. Not forsaking the assembling of saints. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. Especially on the Lord's day, Sunday, never be absent from the house of God. ప్రత్యేకంగా ప్రభు దినమున ఆదివారపు దినమున ప్రభు సన్నిధికి రాకుండా మానకూడదు. In the New Testament, 2 things are told as belonging to the Lord. కొత్త నిబంధనలో 2 సంగతులు దేవునికి చెందినవి అని చెప్పబడ్డాయి. There is a special word in Greek known as kuriakos. గ్రీకులో ప్రత్యేకమైన మాటగా కురియాకోస్ అనే మాట వాడబడింది. And the first one in Revelation chapter 1 verse 10. మొట్టమొదటిసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో వాడబడింది. First kuriakos is the Lord's day. మొట్టమొదటి కురియాకోస్ అనే ఆ మాట ప్రభువు దినము. And second kuriakos, రెండవ కురియాకోస్ అనే మాట 1 Corinthians 10:21. 1 కొరింథీ 10:21లో Lord's table. ప్రభు బల్ల. Both belong to him. ఈ 2 ఆయనకు చెందినవి. We should not steal those things. ఆ రెంటిని మనము దొంగిలించరాదు. Sunday is the Lord's day. ఆదివారము ప్రభు దినం. Sunday is not the biryani day. చూడండి, ఆదివారము బిర్యానీ దినం కాదు. Sunday is not the sleeping day. ఆదివారము నిద్రపోయే దినం కాదు. Sunday is not visiting friends day. ఆదివారము మన స్నేహితుల్ని కలిసే దినం కాదు. Not cricket match day. క్రికెట్ మ్యాచ్ దినం కాదు.
And Sunday is not our doby day, washing. చూడండి, ఆదివారము మన దోబీ దినం అంటే బట్టలు ఉతుక్కునే దినం కాదు. And Sunday is the Lord's day. ఆదివారము ప్రభు దినం. If you give to the Lord what belongs to Him, the rest of the week you will be blessed. చూడండి, ప్రభువుకి ఏదైతే చెందినదో అది ఆయనకు మనం ఇస్తే మన మిగతా వారపు దినాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 6 days I have been running and busy, and this is the one day of rest. I will get up slowly, go to house of God whenever I want. 6 దినాలు నేను కష్టపడి తీరిక లేకుండా అటు ఇటు ప్రయాసపడుతూ పనిచేస్తూ వచ్చాను, బాగా అలసిపోయాను. ఆదివారం నేను కొంచెం నిద్రపోయి విశ్రాంతి తీసుకొని నెమ్మదిగా నాకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను. That is not for a child of God. దేవుని బిడ్డ ఇలా అనటం కుదరదు. You have to be in the house of God on time. సమయానికి దేవుని యొక్క మందిరంలో ఉండాలి. The whole day belongs to the Lord. చూడండి, ఆ దినము అంతా ప్రభువునకే చెందింది. Don't come to the house of God and say how long this will take, this fellow will speak how long, that man will take how many hymns, and this sister will worship how long. And don't keep on asking question and feeling fed up. దేవుని మందిరానికి వచ్చేసి ఈయన ఎంతసేపు ప్రసంగం చేస్తాడబ్బా, ఈయన ఎన్ని పాటలు పాడిస్తాడబ్బా, లేకపోతే ఆమె ఎంతసేపు ఆరాధన చేస్తుంది, ఎప్పుడు ముగిస్తుంది, ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి గొనుగుడు ఉండరాదు. If you know that this is Lord's day to be given to the Lord, as olden days our brothers and sisters, whole day you will be in the house of God. చూడండి, మనము ఇది ప్రభువు దినము అని గనక ఎరిగి ఉంటే మన ప్రాచీన దినాల్లో, మన ముందు దినాల్లో మన సహోదరులు వాళ్ళ దినమంతా మందిరంలో గడిపినట్లుగా మనము కూడా మందిరంలో గడపగలుగుతాం. And we want to spend as little time as possible. That is why we are spiritually poverty stricken, and that is why materially also we are backward. చూడండి, మనము ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువగా కుదించేసి దేవుని సన్నిధిలో నుండి త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందుకే ఆత్మీయంగా పేదరికంలో, ఆత్మీయంగానే కాకుండా ఈ లౌకికంగా కూడా పేదరికంలో మనం ఉండిపోతున్నాం. There was a young man, ఒక యవనస్తుడు ఉన్నాడు, and he was called Eric Liddell. ఆయన పేరు ఎరిక్ లీడర్. And he was fond of running. ఆయనకు పరిగెత్తటం అంటే ఇష్టం. And in his school days he used to come first in running. ఆయన తన స్కూల్ దినాల్లో ఫస్ట్ వచ్చేవాడు. Then when he went for higher studies, దాని తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళినప్పుడు he represented the college. కాలేజ్ పక్షమున ఆయన పందెంలో పాల్గొన్నాడు. He represented the state. తర్వాత రాష్ట్రాన్ని కూడా ఆ రాష్ట్ర తరపున పాల్గొన్నాడు. He was a champion. తాను ఛాంపియన్ గా ఉన్నాడు. Finally he was chosen to run in Olympics. చివరికి ఒలింపిక్స్ లో పరిగెత్తడానికి ఎన్నుకోబడ్డాడు. What a honor for Eric Liddell. చూడండి, యొక్క ఎరిక్ లీడర్ కి ఎంత చక్కని ఘనత. He was not an ordinary sportsman. ఆయన మామూలు క్రీడాకారుడు కాదు. Very good believer. చాలా మంచి విశ్వాసి. Especially he honored house of God on Sunday. ప్రత్యేకంగా ఆదివారమున దేవుని మందిరాన్ని గణపరిచేవాడు. If you don't speak your own thing and do your own thing on the Lord's day and consider it as the Lord's day, the Lord will make you to ride upon high places of the earth. I'm quoting from Isaiah. యెషయా గ్రంథములో నుండి చెప్తున్నాను. If you don't speak your own thing, నీ స్వంత సంగతులు ఆదివారం ప్రభు దినం నువ్వు మాట్లాడకుండా ఉంటే, and if you don't do your own thing, నీ స్వంత పనులు ఆ దినం నువ్వు చేయకుండా ఉంటే, the Lord will make you to ride upon the high places of the earth. దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల్లో నిన్ను నడవజేస్తాడు. He believed it. ఆయన ఆ మాటను నమ్మినాడు. So he went to Olympics. ఇప్పుడు ఒలింపిక్స్ కి వెళ్ళాడు. It happened he had to run his 200 meters run on a Sunday. ఇప్పుడు 200 మీటర్ల ఆ పరుగు ఆదివారమున ఆయన పరిగెత్తాల్సిన స్థితి వచ్చింది. Then he refused. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు? నిరాకరించాడు. Sunday is the Lord's day. ఆదివారం ప్రభు దినం. So his teammates came. అప్పుడు ఆయన టీమ్మేట్స్ వేరే వాళ్ళందరూ వచ్చారు. Coach came. కోచ్ వచ్చాడు. What is this? అయ్యా ఏంటిది? Next Sunday you give double time. వచ్చే ఆదివారము రెండంతల సమయం ఇవ్వు దేవుడికి. This is you are representing the country. నీవు దేశానికి ప్రతినిధిగా ఉంటున్నావు. Honor of the country is depending on you. దేశం యొక్క ఘనత, పేరు ప్రఖ్యాతులు నీపైన ఆధారపడి ఉన్నాయి. They spend so much money and sent you here. అంతేకాకుండా వాళ్ళు ఎంతో డబ్బు వెంచిచ్చి నేను పంపించారు. Through you we can win a gold medal. నీ ద్వారా గోల్డ్ మెడల్ సాధించొచ్చు. He said no. ఆయన అన్నాడు, నేను వెళ్ళను. Sunday I won't run. ఆదివారం పరిగెత్తను. Then they informed the queen.
అప్పుడు వాళ్ళు ఏం చేశారు, రాణి గారికి తెలియజేశారు. Queen phoned to him directly. అప్పుడు రాణి గారు నేరుగా ఆయనకు ఫోన్ చేశారు. My son, I am requesting you for the sake of the country, please run. నా కుమారుడా, దేశము కొరకు నిన్ను బ్రతిమిలాడుతున్నాను, పరిగెత్తు అనేది. Oh, my respectable Queen, Her Majesty, I will not be able to run because of my conviction of the word of God. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మగారు, నేను నా దేవుని వాక్యం పట్ల నాకున్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి నేను పరిగెత్తలేను అని చెప్పాడు. Then they started threatening him. అప్పుడు వాళ్ళు ఆయన భయపెట్టడం మొదలుపెట్టారు. No. అయినా కానీ లేదన్నాడు. All the papers abused him in England. ఆ ఇంగ్లాండ్ లో వార్తాపత్రికలు అన్ని కూడా ఆయనను విమర్శిస్తూ వచ్చాయి. Everybody called him a betrayer. అందరూ కూడా ఆయనను ద్రోహి అన్నాడు, Ungrateful. కృతజ్ఞత లేని వాడు అన్నారు. He bore it. అవన్నీ భరించాడు That one day. ఆ ఒక్క దినం. Then it happened Monday. అయితే తర్వాత సోమవారం 400 meters run. 400 మీటర్ల పరుగు. He never practiced. అది ఆయన ప్రాక్టీస్ చేయలేదు. It is very difficult. అది కష్టం కూడా. But the coach came and asked him, can we put your name in 400? అప్పుడు కోచ్ వచ్చి అన్నాడు, ఆ 400 మీటర్ల పరుగులో నీ పేరు పెట్టాలా అన్నాడు. Excepting Sunday, you put me any day in any place. ఆయన అన్నాడు, ఆదివారం తప్పించి వేరే ఏ దినమైనా ఏ పనికైనా సిద్ధమే అన్నాడు. Monday he ran సోమవారం పరిగెత్తాడు and set the world record వరల్డ్ రికార్డ్ సాధించాడు and won the gold medal. ఆయన గోల్డ్ మెడల్ సాధించాడు. And the same papers which wrote against him in UK praised him. చూడండి, ఏ వార్తాపత్రికలు అయితే ఆయన విమర్శిస్తూ వచ్చాయో అవన్నీ కూడా ఆయనను ప్రశంసించటం మొదలుపెట్టాయి. And this man was hailed by everybody. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈయనను పొగుడుతూ గణపరుస్తున్నారు. Him that honoreth I will honor. చూడండి, నన్ను గణపరచు వానిని నేను గణపరచెదను. Honor God's house. కాబట్టి దేవుని మందిరాన్ని గణపరచాలి. Be regular to God's house. దేవుని మందిరానికి క్రమంగా రావాలి. Let no man, no woman, nothing of human or inhuman stop you from coming to God's house. చూడండి, ఏ మనుషుడు గాని ఏ స్త్రీ గాని లేక మానవాతీతమైనది ఏదైనా గాని ఏది కూడా దేవుని మందిరానికి రాకుండా నేను ఆపకూడదు. Be determined about it from this morning. ఈ యొక్క ఉదయ కాలం నుండి తీర్మానం చేద్దాం. And also in the house of God we have to be active. అంతేకాకుండా దేవుని యొక్క మందిరములో మనం చురుకుగా ఉండాలి. In the church there is no audience. చూడండి, మా మందిరములో ప్రేక్షకులు అనే వాళ్ళు ఉండరు. Everybody is active participant. అందరూ కూడా చురుకుగా పాల్గొనేవారే. You should do something in the house of God. దేవుని మందిరములో నీవు ఏదో ఒక భాగమై ఉండాలి. I have heard long before చాలా కాలం క్రితం నేను విన్నాను, the young people who are sweeping the floor and dusting the pandal and doing all odd jobs in Hebron. హెబ్రోన్లో ఆ పండాలు తుడుస్తూ ఈ యొక్క బూజులు దులుపుతూ శుభ్రం చేస్తూ ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వారంతా Later on they became gazetted officers and big officers. వాళ్ళందరూ కూడా తర్వాత గెస్టెడ్ ఆఫీసర్లుగా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా అయ్యారు. And the young sisters who are washing vessels in the kitchen, యవన సహోదరులు ఎవరైతే కిచెన్ లో పాత్రలు శుభ్రం చేస్తూ ఆ రీతిగా చేస్తూ వచ్చారో they had wonderful husbands. వారికి చక్కని భర్తలు దొరికారు. I heard about it. నేను దాని గురించి విన్నాను. Some of them are here this morning. I don't want to name them. ఇక కొంతమంది ఇక్కడ మీ మధ్య ఇక్కడ ఉన్నారు, వారి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. You honor God and do any menial job. Don't try for pulpit. Don't try for big things. You start at the lowest. దేవుని గణపరుస్తూ ఒక చిన్న పనితో ఆరంభించు. పెద్ద పెద్ద పుల్పిట్ కొరకు లేకపోతే పెద్ద పరిచర్య అని దాని కొరకు కాకుండా చిన్న పనితో ఆరంభించు. If you start at the lowest, చిన్న దగ్గర చిన్న విషయంలో ఆరంభిస్తే one day the Lord will look at you. ఒక దినం దేవుడు నిన్ను చూస్తాడు. My son, my daughter, come up higher. నా కుమారుడా, నా కుమార్తె పైకి రమ్ము అంటాడు. Luke's gospel we are turning. లూకా సువార్త And chapter 4. I'm sorry, chapter 14. క్షమించండి, 14వ And అధ్యాయం verse 10. 10వ వచనం. Luke 14:10. లూకా 14:10. అయితే నీవు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా, నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. Come up higher. పై చోటికి పొమ్ము. The Lord of the house will tell you one day. చూడండి, ఈ యొక్క ఇంటి దేవుడు ఒక దినం నీతో చెప్తాడు. If God wants to use you, nobody can stop you. ఒకవేళ దేవుడే గనక నిన్ను వాడుకోవాలి అంటే నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. Are you listening? ఆయన నామం కొరకు. I have believed it. I have seen it in many people's lives. నేను దీనిని నమ్మినాను, అనేక మంది జీవితాల్లో చూస్తూ వచ్చాను. If God wants to use you, nobody can stop it. ఒకవేళ దేవుడే గనక నిన్ను వాడుకోవాలి అంటే ఎవ్వరు కూడా నిన్ను ఆపలేరు. But start today. Start somewhere and
Try to start at the lowest place. కాబట్టి ఈ దినమే ఆరంభించు, ఏదో ఒక చిన్న స్థానము నుండి ప్రారంభించు. Today a brother is used by God mightily. చూడండి, ఈ దినమున ఒక సహోదరుడు బలముగా వాడబడుతూ ఉంటే, But when he was a young man, అయితే తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు Brother Bhakt put him in the chapel stand. సదర్ భగత్ సింగ్ గారు ఆయన చెప్పుల స్టాండ్ లో పెట్టాడు. Big army officer came for the meeting. ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కూడికకు వచ్చాడు. Come on, remove my shoe. అన్నాడు, నీ చెప్పులు తీసేయి, And when I come back, it should be clean. Clean it and keep it. నేను తిరిగి వచ్చే వరకు అది చాలా శుభ్రంగా చేసి సిద్ధంగా పెట్టు అన్నాడు. Yes, sir, I will do it. అయ్యా చేస్తానన్నాడు. He went, attended the meeting and came. ఆయన వెళ్ళి కూడికి హాజరై వచ్చాడు. Sir, here is your chappal. ఇదిగోండి మీ చెప్పులు. Have you cleaned it? దాన్ని శుభ్రం చేసావా? Yes, sir, it is clean. శుభ్రం చేశానండి. Then the man near the officer said, ఆ ఆఫీసర్ కి దగ్గర ఉన్నాయని To అన్నాడు. whom are you talking? మీరు ఎవరితో He మాట్లాడుతున్నారు? was a big naval officer. ఆయన పెద్ద నేవల్ ఆఫీసర్ అండి. Naval officer? నేవల్ ఆఫీసరా? Because brother told him to be in the chapel stand, he is in the chapel stand. చూడండి, అక్కడ సహోదరులు చెప్పల్ స్టాండ్ లో ఉండమన్నాడు కాబట్టి ఈయన చెప్పల్ స్టాండ్ లో ఉన్నాడు. The brother means Brother Bhakt I am talking. బ్రదర్ అంటే భగత్ సింగ్ గారి గురించి And he told him to be in the chapel stand, he was there. చెప్పల్ స్టాండ్ లో ఉండమన్నాడు కాబట్టి అక్కడ చెప్పల్ స్టాండ్ లో And this army officer said, sorry sir, please forgive me sir, and all that. అప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్ అక్కడ ఆయన చూసి, అయ్యా నన్ను క్షమించు అన్నాడు. But what we do, young people? అయితే యవనస్తులు మనం ఏం చేస్తాం? Nobody is recognizing me. నన్ను ఎవ్వరు గుర్తించటం లేదు. Nobody knows my talents. నా తలాంతులు ఏంటో ఎవ్వరికి తెలియదు. And I will show them who I am. నేను ఏంటో నేను చూపెడతాను. Start at the lowest. Be willing in the house of God. Be active in the house of God. కాబట్టి ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క మందిరంలో చిన్న స్థానములో ఆరంభించి దేవుని యొక్క మందిరంలో చురుకుగా మనం ఉండాలి. And then thirdly, be active and be submissive in the house of God. తర్వాత మూడవది, దేవుని యొక్క మందిరంలో విధేయతతో లోబడుతూ మనం ఉండాలి. Shall we read 2 verses? 2 వచనాలు చదువుదాం. Hebrews 13:17. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. Hebrews 13:17. హెబ్రీ 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Psalm 141 verse 5. కీర్తన 141 5వ వచనం. Psalm 141 కీర్తన 141 verse 5 please. 5వ వచనం. Yes brother. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. So obey them that have the rule over you in the house of God. కాబట్టి దేవుని మందిరములో మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడి ఉండుడి. Samuel did it. సమూయేలు చేశాడు. All great men of God did it. అందరు గొప్ప దైవజనులు అందరూ చేశారు. Don't rebel against God's people in responsibility in the house of God. దేవుని యొక్క మందిరములో బాధ్యతలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి విరోధముగా ఎప్పుడు తిరుగుబాటు చేయరాదు. I have not done it till today. I want to be like that till my death. నేను ఎప్పుడు ఆ రీతిగా చేయలేదు, నేను చనిపోయే వరకు ఆ రీతిగా చేయటం నాకు ఇష్టం లేదు. Don't criticize your Sunday class teacher. మీ సండే స్కూల్ టీచర్ని విమర్శించరాదు. Respect very much ఎంతగానో గౌరవించాలి your youth leaders, మీ యూత్ లీడర్లని, those who are in responsibility in your church in various capacities. అంతేకాకుండా మీ యొక్క సంఘములో ఆయా బాధ్యతల్లో ఉన్నటువంటి వారిని. Never say anything, never allow others to say anything to you, and never despise them, obey them. వారిని మీరు ఎప్పుడు ఏమీ విరోధముగా మాట్లాడరాదు. అంతేకాకుండా మీతో వారిని గురించి వేరే వాళ్ళు మాట్లాడితే కూడా ఆ రీతిగా మాట్లాడనివ్వకుండా వారి నుండి దూరంగా ఉండాలి. Don't sit here. ఇక్కడ కూర్చోవద్దు అన్నారు. Who are you to say that? Who are you to say that? నీవెవరు ఆ మాటలు చెప్పటానికి? Some brother comes and says, ఎవరో ఒక ఆయన వచ్చి చెప్తాడు, don't sit here. ఇక్కడ కూర్చోవద్దు అని అంటాడు. And we expect everybody to come and say, my sonny, my darling, don't sit here. Like that we want people to talk to us. When somebody says with authority, don't sit, we get angry. మన మందిరంలో కూర్చున్నప్పుడు అందరూ వచ్చి నా కుమారుడా, నా కుమార్తె అని అట్లా మాట్లాడాలనుకుంటాం. కానీ ఎవరైనా వచ్చి కోపంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నా, ఎవరు కూర్చోమన్నారు అంటే మన కోపం వస్తుంది. Immediately we react. వెంటనే మనం స్పందిస్తాం. Who are you? నీవెవరు? I am a double graduate. నేను డబుల్ గ్రాడ్యుయేట్ ని తెలుసా? You have not seen the brighter side of high school. నీవు హై స్కూల్లో కూడా సరిగా ఏం చేయలేదు. Don't do that. It is not good for you. It is not good for you throughout your life. చూడండి, ఆ రీతిగా చేయకండి, అది మీకు మంచిది కాదు, మీ జీవితం అంతా అది మీకు మేలు చేయదు.
and take correction in the house of God. దేవుని మందిరములో సరిచేయబడినప్పుడు దాన్ని అంగీకరించాలి. And never rebel against correction, and never talk back, never get angry, never leave the house of God because of those who are above you, who may not be able to treat you as you expect or may correct you. దేవుని యొక్క మందిరములో ఎవరైనా మీకు సరి చేస్తూ ఉంటే దాన్ని వద్దనకండి, తిరస్కరించకండి, కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లెక్క ఉపజెప్పవలసిన వారి వలె వాళ్ళు ఉంటున్నారు. మేము సరిగా చూడకపోయినా అక్కడ నమ్మకంగా ఉండాలి. We got the privilege to hear so many sayings those days. అనేక మంది పరిశుద్ధులు ఆ దినాల్లో చెప్పినప్పుడు వినే ఆధిక్యత మాకు ఉండింది. When I was a young man, I heard it in Jehoshama. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు జెహోషామలో ఉన్నాను. They say if brother Baksing gives one slap, you are a gazetted officer, it seems. చూడండి, వాళ్ళు అనేవారు, సోదరుడు భక్సింగ్ గారు చంప మీద ఒకటి వేస్తే నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పేవారు. And double cheeks. రెండు వైపులా కొడితే. And a very big officer above the gazetted officer. ఇంకా గెజెటెడ్ ఆఫీసర్ కంటే ఉన్నతమైన శ్రేష్టమైన స్థానం. Not that you have to do mischief. అంటే దాని కొరకు ఏదో తప్పులు చేసి కొట్టమని meaning is take correction humbly, silently, meekly. God will exalt you. దాని అర్థం ఏంటంటే చాలా దీనులై సాత్వికంతో తగ్గించుకొని వాళ్ళు సరి చేసినప్పుడు దానిని అంగీకరించటం. Our loving heavenly Father, we commit thy word into thy loving hand. ప్రేమగల పరలోకమందున్న తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. Water it, preserve it, use it and make it experience for all of us. ప్రభువా, దీన్ని భద్రపరచండి, నీరు కట్టండి, మా యొక్క హృదయాల కొరకు ఫలింప చేయండి. We give thee all the glory and pray in the name of Lord Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు